బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలంలో నాన్ స్టాప్గా వర్షం కురుస్తోంది. తెల్లవారుజామున మొదలైన వాన ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. కుంభవృష్టి కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. పట్టణంలోని వర్షపు నీరంతా రామాలయం చుట్టూ చేరింది. భద్రాద్రి రాముడు ఆలయం పరిసరాలు చెరువుని తలపిస్తున్నాయి. ఏకంగా అన్నదాన సత్రం విస్టా కాంప్లెక్స్ ప్రాంతంలో మోకాళ్ల లోతు నీరు చేరింది. బిగ్ టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు భద్రాద్రి రాముడి ఆలయ పరిసరాలు ఎలా ఉన్నాయో. ఏకంగా అన్నదాన సత్రంలోకి నీరు చేరడంతో మోటార్లతో ఎత్తిపోసేందుకు సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఎగువ నుంచి వచ్చే వర్షపు నీరు గోదావరి కరకట్ట దగ్గర స్లూయిజ్ వరకు చేరింది. దీంతో నీరు బయటకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. రామాలయం చుట్టూ బ్యాక్ వాటర్ చేరిపోయింది. భద్రాచలంలో నాన్ స్టాప్గా వర్షం కురుస్తోంది. తెల్లవారుజామున మొదలైన వాన ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. గత 2 రోజుల నుంచి కూడా కురుస్తున్న వర్షాల వల్ల కూడా భక్తజనులు పంచప్రాంతం మొత్తం రామాలయం ఏదైతే రాములవారి కళ్యాణ్ కనిపించే నిదాలి స్టేడియంతో పాటుగా మరోవైపు చూస్తుంటే కనుక రామ ఉత్తర ద్వారదర్శనం దగ్గర కూడా మొత్తానికి అయితే లోతర ప్రాంతం షాపింగ్ మాల్స్ ఆ ఏరియా మొత్తం కూడా కరకట్ట పరిసరం మొత్తం కూడా జలమయం కావడంతో మొత్తం కూడా వరద పోటీని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అక్కడున్న స్లూయిజుల ద్వారా కూడా బాహుబలి మోటార్లు ఏర్పాటు చేసి వాటి అన్నింటి కూడా గోదావరిలోకి ఆ వరద నీరు మొత్తం పంపిణీ చేసిన నేపథ్యం అయితే నెలకొని ఉంది. మరోవైపు మాత్రం ఇప్పటికే అంటే గోదావరి కరకట్టకి ఎత్తు పెంచిన నేపథ్యంలో మరోవైపు మాత్రం శుభాసాగర్కి వెళ్ళి కూడా మొత్తానికి రౌండప్ చేసుకుంటూ పోయారు. మొత్తం గోదావరి ఒకవేళ 70 అడుగులు వచ్చేసారా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన తరుణం అయితే వర్షానికి కురుస్తున్నటువంటి నీరు మొత్తం కూడా భద్రాచలం లోతట్టు ప్రాంతం అంటే పక్షాల నుంచి కావచ్చు, అదేవిధంగా అంబేద్కర్ సెంటర్ నుంచి కూడా అంతా ఎత్తైన ప్రదేశం కాబట్టి లోతట్టు ప్రాంతం ఉన్న రామాలయం వీధిలో మొత్తం కూడా ఈ వరద నీరు చేరుకోవడంతో అక్కడ ప్రాంత ప్రజలకు కావచ్చు, అదేవిధంగా షాపింగ్ నిర్వాహకులు కూడా ఇబ్బంది నెలకొంది. అయితే అధికారులు మాత్రం ఎప్పటికప్పటికే వర్షపు నీరు మొత్తాన్ని కూడా బయటకు తరలించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే ఆ పరిసర ప్రాంతాల్లోనే 4 స్లూయిజుల వద్ద కూడా బాహుబలి మోటార్లు ఏర్పాటు వాటర్ మొత్తం కూడా గోదావరి నదిలోకి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో. థ్యాంక్ యూ భాస్కర్.